శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయి నమో నమః. అమ్మ దయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ముందుగా అందరికీ శుభోదయము. మన బంగారు లలితమ్మ గురించి 65వ శ్లోకంలో ఏం వివరిస్తున్నారో తెలుసుకుందామండి. ఒక్కటి గుర్తుంచుకోండి, లలితా సహస్రనామంలో ప్రతి నామము కూడా అమ్మ గురించి వర్ణిస్తుందండి. అమ్మ కళ్ళు చాప కళ్ళులా ఉంటాయంట. అమ్మ ముక్కు అప్పుడే విచ్చుకున్న సంపంగి మొగ్గలా ఉంటుందంట. అమ్మ చిరునవ్వు ఎంత బాగుంటుందో, అలాగే అమ్మ జడ, వాలు జడ నల్ల తాజ్పాలా దగదగలాడిపోతుందంట. అమ్మ సౌందర్యాన్ని మొత్తం వర్ణిస్తుందండి. అలాగే అమ్మ చేసే పెద్ద పెద్ద గొప్ప పనులు, బండాసురుడితో యుద్ధము, అలాగే అమ్మకి ఇష్టమైన నైవేద్యాలు, అన్నప్రసాదాలు ఏంటున్నాయో కూడా. అంటే లలితమ్మ గురించి నిజంగా ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకుందాము, వాళ్ళ ఇష్టాల గురించి అని మనకు నచ్చిన వాళ్ళ గురించి తెలుసుకుని మనం అవే పనులు చేస్తూ ఉంటాము. ఈరోజు మనందరం కూడా ఆ జగన్మాత లలితా త్రిపుర సుందరికి దగ్గర అవ్వే ఒకే ఒక అవకాశం అండి. మనం లలితా సహస్రనామము ఎంత శ్రద్ధగా చదువుతామో వాటి ఆ నామాలు వెనకాతలున్న అర్థాలు తెలుసుకొని చదివితే, ఆహా అమ్మవారు ఈ నామంలో ఇలా ఉంటారనమాట అని మనం కళ్ళు మూసుకుంటూ ఆ నామాన్ని చదువుకుంటూ అంటే మురిసిపోతామండి. అది అర్థాలు తెలుసుకున్న వాళ్ళకే ఆ రుచి అన్నది తెలుస్తుంది. తప్పకుండా ఈరోజు మన లలితమ్మ గురించి 65వ శ్లోకంలో ఏం చెప్తున్నారో తెలుసుకుందామండి. మధ్యస్థా భైరవీ భగమాలిని పద్మాసనా భగవతి పద్మనాభ సహోదరి. లలితమ్మని భానుమండల మధ్యస్థ అని పిలుస్తారు. భాను అంటే ఇక్కడ సూర్యుడు అండి, సూర్య భగవానుడు. ఈ సూర్యుడి మధ్యలోని లలితా త్రిపుర సుందరి నివసిస్తారంట. అమ్మ ఒంటి ఛాయ బంగారు ఛాయలాగా దగదగలాడిపోతుందండి. అలాగే పసుపుగా ఉంటారు, అలాగే శక్తివంతమైన ఎరుపుగా కూడా ఉంటారండి. అమ్మ ఈ బంగారు ఛాయలోంచి 1% అనుకోండి, ఈ 1% కూడా ఈ సూర్య భగవానుడితోని పంచుకున్నారు. అందుకనే ఆ స్వామి అంటే సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం అండి, కనిపించే దైవము అని అందరూ భావిస్తారు. అందుకనే లేచి అందరూ కూడా ఉదయాన్నే స్వామివారికి మనందరం నమస్కరించుకుంటాము. ఇంత తేజస్సు, ఇంత కాంతి ఆయనకి ఎలా లభించింది అంటే సాక్షాత్తు శ్రీ లలితా త్రిపుర సుందరి ఒంటిలోంచి వచ్చిన ఛాయ అండి. ఎందుకు అంటే సూర్యదేవుడు, అలాగే చంద్రుడు, మన్మధుడు వీళ్ళందరూ కూడా లలితమ్మకి చాలా పెద్ద భక్తులు అన్నమాట. వీళ్ళు శ్రీ విద్య నేర్చుకుని అమ్మని నిత్యారాధన చేసుకుంటూ ఉంటారు. అందుకనే సూర్యుడిలో ఆ కాంతిని, చంద్రుడిలో పున్నమి చలువు లాంటి ఈ వెలుగు ఎలా ఉంటుందంటే చల్లదనాన్ని మనందరికీ అందిస్తుంది. ఈ వెన్నెల కాంతి కూడా అమ్మలోని ఒక శాతం అనుకోండి. ఈ ప్రకాశం కూడా అమ్మవారు ఆ చందమామకి ఇచ్చారన్నమాట. అందుకని ఎల్లవేళలా మనని ఆ సూర్య భగవానుడు మన వ్యవసాయాల కోసము మన మానవాళికి ఎంతో ఉపయోగపడతారు. అలాగే ఆ చంద్రుడి వెన్నెల కూడా మనుష్యుల్లో ఆనందాన్ని కలిగిస్తుందండి. లలితమ్మని భైరవి అని పిలుస్తారు. శివయ్యకి ఎన్నో వేల రూపాలు, ఆ రూపాలకి ఎన్నో వేల పేర్లండి. శివయ్యని భైరవ అని పిలుస్తారు. ఆయన ధర్మపత్నిగా అమ్మవారిని భైరవి అని పిలుస్తారు. లలితమ్మని భగమాలిని అని పిలుస్తారు. శాస్త్రాలు, పురాణాల ప్రకారము 12 రకమైన సూర్యదేవుళ్ళు ఉండేవారంట. వాళ్ళెవరు అంటే మిత్ర, సూర్య, రవి, భాను, ఖా, హిరణ్యగర్భ, మారీచిన్, ఆదిత్య, ఆర్క, భాస్కర, మొత్తం 12 మంది సూర్యదేవుళ్ళు ఉండేవారంట. ఈ 12 మంది సూర్యదేవుళ్ళని ఒక మాల కింద చేసుకుని లలితమ్మ మెడలో ధరిస్తారు. ఆ తేజస్సుతో దగదగలాడిపోయి బంగారు ఛాయలో అందరికీ దర్శనం ఇచ్చేవారంట. పద్మాసన లలితా త్రిపుర సుందరి అయినా, లక్ష్మీదేవి అయినా, ఎవరైనా అమ్మవారు ఒకటే కదండి.
అమ్మవారికి కలువ పూలు అంటే చాలా ప్రీతి ఇష్టం. అందుకని ఆ కలువ పూలని ఆసనం కింద చేసుకుని కూర్చుంటారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం అండి, కలువ పువ్వు చెరువులో ఉన్నప్పుడు చాలా చంచలత్వంగా ఉంటుందండి. అలా ఇటు అటు కదులుతూనే ఉంటుంది, దానికి స్థిరత్వం ఉండదు. అందుకని అమ్మవారు ఏం చేశారు, ఆ కలువ పూలు, ఒక కలువ పూల లోపల 108 రేకులతో ఉంటాయి. ఆ రేకులన్నీ కూడా ఇటు అటు అలా కదిలిపోతూ ఉంటాయి. ఆ కలువ పువ్వు, అంత మంగళకరమైన కలువ పువ్వుకి స్థిరత్వాన్ని ఇవ్వడం కోసము ఇటు అటు కదలకుండా అమ్మ దాని మీద ఆసనము వేసుకుని పద్మాసన రూపిణిగా ఉంటారనమాట. భగవతి అమ్మవారికి 6 కళలలోని చాలా ప్రావీణ్యం ఉందండి. అమ్మవారు అంటే 6 కళలంటే 6 మంగళకరమైన విషయాలు. మొదటిది మంగళకరం, సౌభాగ్యం. ఆవిడ ఎక్కడుంటే అక్కడే సౌభాగ్యం ఉంటుందండి, అక్కడే ధనం ఉంటుందండి, అక్కడే గెలుపు ఉంటుందండి, అక్కడే ధర్మం ఉంటుందండి, అన్యాయానికి ఎలాంటి చోటు ఉండదు. అమ్మ జ్ఞాన స్వరూపినండి, మనందరికీ జ్ఞానాన్ని ఇస్తారు. అమ్మ తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. అమ్మ చాలా అంటే చెప్పకుండానే, అంటే ఆవిడకి ఆవిడ ఎప్పుడూ చెప్పుకోదండి. ఆవిడ చెప్పుకోకపోయినా ప్రతి భక్తులు కూడా అమ్మకి ఎంతో ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇచ్చారు. ఇలా 6 కళలలో అమ్మ ప్రావీణ్యురాలు. అమ్మని పద్మనాభ సహోదరి అని పిలుస్తారు. ఇక్కడ శ్రీకృష్ణులు వారు కానీ, నారాయణుడు లేదా విష్ణుమూర్తి లేదా శ్రీరామచంద్రమూర్తిని నారాయణ స్వరూపం కింద భావిస్తే, లలితా త్రిపుర సుందరి ఆయన సహోదరిగా నారాయణి స్వరూపం కింద భావిస్తారండి. అందుకనే మనకి లలితా సహస్రనామంలోనే ఒక చోటులోని నారాయణి నాధరూప అంటే నారాయణుడు ఆయన సహోదరి అని ఇక్కడ సంకేతిస్తుంది. మనము మొన్న జరిగిన లలితా నవరాత్రుల్లోని అలంకారంలోని చూసామండి. శ్రీరామ నవమి రోజు నేను లలితమ్మని అలంకరించినప్పుడు అమ్మవారి మెడలోని శ్రీరామచంద్రమూర్తి కండువా వేశాను. అంటే ఆ రోజు అన్నా చెల్లి రోజు కింద సంకేతిస్తుంది అని నేను అలా రెడీ చేసుకున్నానండి. మీ అందరికీ కూడా చాలామందికి ఈ అలంకరణ నచ్చింది. అంటే ఆ శక్తి స్వరూపిణి అయిన నారాయణి స్వరూపిణిలో వాళ్ళ అన్నయ్య నారాయణుడు ఇద్దరూ కలిసి ఈ అలంకరణ అంటే అమ్మవారు అలా కటాక్షించారు. అమ్మే ఐడియా ఇచ్చారండి, ఇలా కండువా వేస్తే అంటే లలితా నవరాత్రులు అలాగే శ్రీరామనవమి వాళ్ళిద్దరిని కలిసి వచ్చేటట్టు ఏదైనా ఉంటే బాగుంటుందని అనిపించి ఇట్లా కండువా వేసుకున్నాను. ఇదండి 65వ శ్లోకం తాలూకా అర్థము. చాలా తీయగా ఉన్నాయి అన్ని అర్థాలు కూడా. మీ అందరికీ కూడా నచ్చాయని కోరుకుంటూ తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పానకం పెట్టుకొని చదువుకోండి. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు. జై శ్రీరామ్.